హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్లో డిఐవైస్, బ్యూటీ, ఫ్యాషన్ అండ్ ఫిట్నెస్ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటాను. ఇవి మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అలా చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం మన స్కిన్ని ఎలా ప్యాంపర్ చేసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ యూస్ చేసి మన స్కిన్ని హెల్తీగా గ్లోయింగ్గా ఉంచుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ వన్ ఆయిల్ క్లెన్జింగ్. ఇక్కడ నేను జాన్సన్ బేబీ బాడీ ఆయిల్ యూస్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. కొన్ని డ్రాప్స్ ఇలా ఆయిల్ని తీసుకొని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఫేస్కి ఎన్ని క్రీమ్స్ రాసామో అది ఏది కాదు, మనం ఫేస్కి ఎంత మసాజ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా జరిగినట్లయితే ఫేస్ అనేది చాలా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది. సో మనం ఈ మసాజింగ్కి ఒక 5 minutes టైంని కేటాయించుకోవాలి. ఇలా ఫేస్ మొత్తాన్ని మసాజ్ చేసుకోవాలి. ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెసే. సో మీరు ఖాళీగా ఉండేటప్పుడు మాత్రం ఇలా చేసుకోండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అయిపోయాక మనం కాటన్ ప్యాడ్ని తీసుకుని ఈ ఆయిల్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మనం ఫేస్ వాష్ చేసుకున్నాక రిమైనింగ్ ఏమైనా డర్ట్ ఏదైనా ఉన్నట్లయితే ఇలా తీసుకున్నట్లయితే మనకి మొత్తం రిమూవ్ చేసేస్తుంది ఈ కాటన్తో. సెకండ్ వన్ మిల్క్ క్లెన్జింగ్. ఫస్ట్లో మనం ఆయిల్ యూస్ చేసాం, ఇక్కడ మిల్క్ని యూస్ చేస్తున్నాం. ఇలా కాటన్ ప్యాడ్ని మిల్క్లో డిప్ చేసి ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫర్ డ్రై స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కుకుంబర్ జ్యూస్ అప్లై చేసుకోవచ్చు. మనకి మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. వీటితో పాటుగా విటమిన్ ఏ, డి, ఈ అండ్ కే కూడా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఇది మన స్కిన్ని హైడ్రేటింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మిల్క్ అనేది మంచి టోనర్గా ఉపయోగపడుతుంది. ఇది ఎవరికి అంటే డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఇలా మిల్క్ని అప్లై చేసుకున్నాక ఫేస్ వాష్ మాత్రం చేసుకోవద్దు. ఇది కాస్త డ్రైగా అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. థర్డ్ వన్ ఫేస్ స్క్రబ్బింగ్. ఇందులో యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్లో ఒకటి ఓట్స్ అండ్ సెకండ్ వన్ మిల్క్. మీ ఫేస్కి సరిపడేంత ఓట్స్ని తీసుకొని అందులో మిల్క్ని యాడ్ చేసుకొని కాస్త పేస్ట్లా చేసుకోండి. దీన్ని మన ఫేస్ మొత్తానికి అప్లై చేసుకొని కాస్త నీట్గా మనం దీన్ని రబ్ చేసుకోవాలి. మెయిన్గా బాడీతో కంపేర్ చేసుకుంటే ఫేస్ పైన స్కిన్ అనేది కాస్త సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు స్క్రబ్ చేసుకునేటప్పుడు హార్ష్గా స్క్రబ్ చేసుకోవద్దు. మనం ఆల్రెడీ మిల్క్ బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఓట్స్ అనేది మనకి ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్ని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఫేస్ మొత్తాన్ని స్క్రబ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్కి ఎంత టైం కేటాయిస్తే అంత మంచిది. ఇలా మీరు డైలీ చేసుకోలేమనుకునే వాళ్ళు వీక్లీ ట్వైస్ అయినా చేసుకోండి. మీరు దీని రిజల్ట్ అనేది తప్పకుండా చూస్తారు. చూసారు కదా, కాస్త మనకి మునుపటితో చూసుకుంటే ఇప్పుడు కాస్త గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ టోనర్. ఇక్కడ టోనర్గా నేను గ్రీన్ టీని యూస్ చేస్తున్నా. గ్రీన్ టీలో ఇలా కాటన్ ప్యాడ్ని డిప్ చేసి ఫేస్ మొత్తానికి టోనర్ని అప్లై చేసుకుంటున్నా.
ఈ టోనర్ వల్ల మెయిన్గా మన స్కిన్ పైన ఉండే బ్యాక్టీరియాని తగ్గించడానికి ఈ టోనర్ అనేది ఉపయోగపడుతుంది అండ్ స్కిన్ టైట్న్ అప్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఫేస్ ప్యాక్. ఇందులో యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ వన్ శనగపిండి అండ్ లాస్ట్ వన్ మిల్క్. డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం మిల్క్ కర్డ్ యూస్ చేయొచ్చు. ఆయిల్ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కుకుంబర్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇలా పేస్ట్లా అయిపోయాక దీన్ని మనం ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. శనగపిండి అనేది మన ఫేస్ పైన ట్యాన్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్కిన్ని బ్రైట్నింగ్గా ఉంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఫేస్ మొత్తానికి ఈ ప్యాక్ని అప్లై చేసుకొని 10 to 15 minutes దీన్ని ఇలా వదిలేయాలి. ఇది డ్రైగా అయ్యాక ఫేస్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ షీట్ మాస్క్. ఇక్కడ నేను గ్రీన్ టీని తీసుకున్నాను అండ్ షీట్ మాస్క్ని మినిషో నుంచి తీసుకున్నాను. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. గ్రీన్ టీ ప్లేస్లో మీరు పొటాటో జ్యూస్, కుకుంబర్ జ్యూస్ మీ స్కిన్ టైప్ మీద డిపెండ్ అయినవి ఏవైతే సెట్ అవుతాయో వాటిని తీసుకోవచ్చు. ఇలా షీట్ మాస్క్ని మన ఫేస్ పైన పెట్టి 15 minutes తర్వాత దీన్ని రిమూవ్ చేసేయాలి. ఈ షీట్ మాస్క్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ నేను గ్రీన్ టీ తీసుకున్నాను కదా. మీకు ట్యాన్ రిమూవ్ అవ్వాలనుకుంటే టొమాటో జ్యూస్ కానివ్వండి, ఫేస్ పైన ఉండే మచ్చలు పోవాలనుకుంటే పొటాటో జ్యూస్ కానివ్వండి, అలాగే మీ స్కిన్కి ఏదైతే కావాలి, ఏదైతే సెట్ అవుతుందో దాన్ని మీరు తీసుకోవాలి. 15 minutes తర్వాత ఇలా రిమూవ్ చేసి రిమైనింగ్ ఉండేదాన్ని ఇలా ఫేస్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అయిపోయాక ప్లీజ్ మీరు ఫేస్ అయితే వాష్ చేయొద్దు. అలా గ్రీన్ టీ అనేది మన ఫేస్ పై ఇలా ఉండిపోవాలి. ఎప్పుడైనా మనం షీట్ మాస్క్ యూస్ చేశాక ఎప్పుడు కూడా మనం ఫేస్ వాష్ చేసుకోకూడదు. అండ్ లాస్ట్ వన్ మాయిశ్చరైజర్. ఇక్కడ నేను అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. మనం ఇన్ని స్టెప్స్ స్క్రబ్బింగ్, టోనర్, ఫేస్ ప్యాక్ ఇవన్నీ చేశాక ఫైనల్గా వచ్చేది మాయిశ్చరైజర్. ఇదంటూ స్కిప్ చేయకూడదు. ఎందుకు అంటే మనం స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఫేస్లో ఉండే పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, టోనర్ వల్ల ఆ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసినట్లయితే స్కిన్ అనేది హైడ్రేటింగ్గా అండ్ బ్రైట్నింగ్గా ఉంటుంది. ఈ స్టెప్స్ మీరు రెగ్యులర్ కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా మీరు ట్రై చేయండి. స్కిన్ అనేది మీకు చాలా హెల్తీగా గ్లోయింగ్గా ఉంటుంది. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.